పాకిస్తాన్ మళ్ళీ ఈ భారత్ నాశనం చేసిన తీవ్రవాద స్థావరాలను మళ్ళా పునర్నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బహావల్పూరు, సియాల్కోట్, అదేవిధంగా ఈ పిఓకేలో, అదేవిధంగా లాహోర్ దగ్గర ఇవన్నీ అంటే లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీను, అదేవిధంగా గదర్ లాంటి ఎన్నో తీవ్రవాద సంస్థల యొక్క మళ్ళా దాని తీవ్రవాద సంస్థలను పునరుద్ధరిస్తుంది. ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీయే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ తీవ్రవాద స్థావరాలను మళ్ళా పునరుద్ధరిస్తుందని తెలుస్తుంది. అంటే ఏంటి, భారత్పై మళ్ళీ టెర్రరిస్టు దాడికి ఎగబడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టెర్రరిస్టులు పాములను పెంచిన తర్వాత అవి కోట వేయకుండా ఉండవు. అది పాకిస్తాన్ అనేయాలి, భారతదేశాన్ని వేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ రగిలిపోతుంది. పాకిస్తాన్ని తీవ్రవాదులు రగిలిపోతున్నారు. హఫీజ్ సయ్యద్ ఫ్యామిలీలోనే, ఈ అజహార్ ఫ్యామిలీలోనే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయారు. అవి ఎంతో రగిలిపోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్పై తీవ్రవాద దాడి మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే అది భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి వస్తుంది. ఎందుకంటే ఇండియా ఈ పుల్వామా, ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఇక యుద్ధం చేసి 3 రోజుల్లో పాకిస్తాన్ ఓడించి భారతదేశం ఒక్క వార్ పాలసీ తయారు చేసింది. అదేంటంటే ఒక్క టెర్రరిస్టు దాడి జరిగినా మేము దాన్ని ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తాం, అది యుద్ధాన్ని ప్రకటించినట్టు పరిగణిస్తాం, యుద్ధానికే వస్తాం అని చెప్పేసింది. ఈ 3 రోజులు మే 7 నుంచి 10వ తారీఖు దాకా ఈ సంవత్సరం జరిగిన భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో భారతదేశం కిరానా హిల్స్ అనే అణుక్షేత్రాలను కూడా అటాక్ చేసి పడేసింది. ఇది లాహోర్ దగ్గర, రావల్పిండి దగ్గర ఎయిర్ బేసెస్ను కూడా అటాక్ చేసేసింది తన బ్రహ్మోస్ మిసైల్స్ ద్వారా. ఈ S-400 ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి, వీటి తర్వాత ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించి మనం పేల్చగలిగాం. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది, పాకిస్తానే ఒప్పుకుంది. అంటే ఏంటి, మళ్ళా టెర్రరిస్టులను ప్రమోట్ చేసి మళ్ళా మన మీద అటాక్ చేస్తే ఈ హఫీజ్ సయ్యద్ లాంటి వాడిని ఈసారి సంహరించడానికి ఇండియా వెనకాడదు. అది అంతే. ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఆపరేషన్ సింధూరు జరుగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ 2.0 లేదా ఆపరేషన్ సింధూర్ 3.0లోకి వెళ్తుంది. ఇదనమాట. అంటే పాకిస్తాన్ ఇప్పుడు టెర్రరిస్ట్ దాడికి వస్తుందా అంటే వచ్చే అవకాశాలు పుష్కలం. ఎందుకంటే మనం సింధు నదీ జలాలను ఆపేసాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎడారవ్వబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అది సావాలి, టెర్రరిజాన్ని అంతం చేయాలి, లేదా ఇండియాతో యుద్ధం చేయాలి. టెర్రరిజాన్ని అంతం చేయడం లేదు, పునరుద్ధరిస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది మొత్తం. అంటే టెర్రరిజాన్ని అంతం చేయడం లేదు అంటే మన మీదకి ఎగబడబోతుంది అనేది సంసిద్ధం అవుతుంది, యుద్ధానికి సన్నిద్ధం అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. చైనా నుంచి ఆయుధాలు తెచ్చుకుని, అమెరికా నుంచి టర్కీ ద్వారా ఆయుధాలు తెచ్చుకుని, టర్కీతో యుద్ధాలు తెచ్చుకుని, 5th జనరేషన్ ఫైటర్ J-35Aలను కూడా చైనా నుంచి తెచ్చుకోవడం, నేవల్ షిప్పులు తెచ్చుకోవడం, ఇవన్నీ చేస్తుంది పాకిస్తాన్. అటు అమెరికాతో కూడా సత్సంబంధాలు పెంపొందించుకుంటుంది, ముస్లిం దేశాలతో కూడా సత్సంబంధాలు పెంపొందించుకుంటుంది. అదేం చెప్తుంది, మాకు సింధు నీళ్ళు లేవు కాబట్టి మాకు యుద్ధం చేయాలంటుంది. కానీ ఇండియా ఏం చెప్తుంది, మీరు టెర్రరిజాన్ని ఆపితే నేను నీళ్ళు ఇస్తామని చెప్తుంది. కానీ టెర్రరిజాన్ని నేను ఆపను, టెర్రరిజం ఉంటుంది, నిన్ను నాశనం చేస్తానంటుంది. అంటే ఏంటి, ఇండియాతో యుద్ధం సన్నిద్ధం అవుతుంది. కాబట్టి ఇండియా యుద్ధం చేయాలి. కానీ ఈసారి ఇండియా యుద్ధం చేస్తే ఇండియా ఎలా ఉంటుంది, ఎలా ప్రతిస్పందించిందంటే అది భయంకరంగా ఉంటుంది. మే 7 నుంచి 10వ తారీఖు 3-4 రోజుల యుద్ధంలోనే ప్రపంచం భారత యొక్క యుద్ధ పటిమని, పోరాట పటిమని, దాని సాఫిస్టికేటెడ్ మిలిటరీ హార్డ్వేర్ని, యుద్ధ వ్యూహాన్ని అది సవిచూసింది. రష్యా విఫలమైంది S-400 ఉపయోగించడం, మనం సక్సెస్ అయ్యాం. చైనా ఆయుధాలు తుత్తునియలు చేసాం. ఇప్పుడు ఇండియా భారతదేశం తప్పనిసరిగా ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయవలసిన అవసరం పడద్దు అనేది ఇండియా గుర్తించింది. అందుకనే ఆ బిలావల్ భుట్టో అపోజిషన్ లీడర్ ఒకటే చెప్తున్నాడు, బెనాజీర్ భుట్టో వాళ్ళ సన్నం, మేము యుద్ధానికి వెళ్తామని నోరు కక్కేశాడు. భారతదేశానికి అర్థమైంది. అసీం మునీర్ కుయుక్తులు మనకు అర్థమవుతున్నాయి, టెర్రరిస్టులు కుయుక్తులు మనకు అర్థమవుతున్నాయి. అందుకని ఇండియా కూడా ఈసారి ఆపరేషన్ పాకిస్తాన్ ముక్కలు పెట్టుకుంటుంది. పాకిస్తాన్ ముక్కల చెక్కలు చేయడానికి ఇండియా ఈసారి సంసిద్ధం ఉంది టెర్రరిస్టులు వస్తే. అది ఏ విధంగా అంటే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ని మొత్తం దూరం చేసేస్తాయి. అక్కడ ఆల్రెడీ స్వతంత్ర దేశం, దాన్ని గుర్తించి పడేస్తుంది. బలూచిస్తాన్ని మేము గుర్తిస్తున్నాం అని చెప్పేది. చైనాని చెక్మేట్ పెట్టడానికి రష్యాను ఉపయోగించుకుంటాం, మనం ఆయుధాలను సంపాదించుకుంటాం. ఇది చైనాని చెక్ పెడతాం, బంగ్లాదేశ్ని చెక్మేట్ పెడతాం. అక్కడ పాకిస్తాన్ ఒంటరి చేసి మనం ఆడుకుంటాం అనమాట. ఇజ్రాయెల్ హెల్ప్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ రగిలిపోతుంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్కి ఎగ్రెస్ట్గా నేను అణుబాంబులు ఉపయోగిస్తాం, మా ఇస్లామిక్ బాంబు ఉంది. అందుకని ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ఇజ్రాయెల్ హెల్ప్ మన పూర్తిగా ఈసారి మాత్రం పూర్తిగా ఉండబోతుంది. ఇండియా యొక్క మిసైల్ పవర్, పాకిస్తాన్ ఈ మిసైల్ పవర్కి ఆపోజిట్లో ఇండియా మిసైల్ పవర్ పెట్టుకుంది. ఈ ట్రంప్ ద్వారా అసీం మునీర్ని ట్రాప్లో లాగుతున్న, చైనా నుంచి కాస్త దూరం జరుగుతున్న, అది కూడా ఒక వ్యూహంలో భాగమే. ఎందుకంటే ఇండియా
అమెరికా ఇండియాని కాదని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. అవసరమైతే అసెంబ్లీ నేను వదిలేస్తాయి. ఇండియా అనేది అత్యవసరం ఇది అమెరికాకి, అది అనమాట. సో ఈ విధంగా టెర్రరిస్టులు వస్తే మనం ఆక్యుపై చేయడానికి పాకిస్తాన్ని ఈసారి 5-6 ముక్కలు చేయడానికి కావాల్సిన వ్యూహాన్ని మనం దగ్గర పెట్టుకుంటున్నామండి. ముఖ్యంగా అది ఏంటంటే ఇదిగోండి, పాకిస్తాన్ ఇది అనుకుంటే ఇది యొక్క పంజాబ్ ప్రావిన్స్ని దూరం చేస్తాం, బెలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ చేస్తాం, ఈ సింధు ఈ పంజాబ్ అన్ని ఒక పాకిస్తాన్గా మిగులుతాయి అనమాట. దాన్ని అది అవసరమైతే అవి మనలో కలిసిపోతాయి. ఈ పీఓకే మనలోకి వచ్చి కలిసిపోతుంది. ఈ పీఓకే ఆజాద్ కాశ్మీర్, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మనం గుర్తిస్తాం. ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు, ఇది ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతుంది. ఈ గిల్జిట్ బల్టిస్తానం ఈ పీఓకే అనేది మనలో కలిసిపోతాయి. కాబట్టి పాకిస్తాన్ ముక్కలు అనే ఆపరేషన్ ఈసారి మనం పూర్తిగా చేస్తాం. మన డిఫెన్స్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈసారి టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మీ పాకిస్తాన్ ముక్కలే, దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్, మేము అసలు క్షమించమని చెప్పేశారు. అజిత్ దోవల్ చెప్పారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఈ విషయాన్ని దృఢంగా చాలాసార్లు ఇప్పటికే మోడీయే చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఇండియాలో ఒక ప్రజాస్వామ్య దేశంలో వారు పాలసీని ఎప్పుడూ కూడా అది ఎంతో తీవ్రం అవుతాయి, కానీ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం అనేది జరగదు. ఈసారి పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్, ఇండియా, అమెరికా కలిసి, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్, ఇండియా కలిసి పాకిస్తాన్ అణ్వాయుధాలని తీయడానికి లేకుండా ఎక్కడ గుహలు అక్కడ కప్పెట్టేయడం జరుగుతుందన్నమాట. అది ఈ ఇండియా కిరాణా హిల్స్ దగ్గర, అంటే ఏంటి దాని యొక్క నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావులపిండి ఎయిర్ బేస్ దగ్గర ఉన్న ఈ కిరాణా హిల్స్ని మనం ఎలాగ గుహల్లోంచి అణుబాంబులు బయటికి లాగడానికి కూడా లేకుండా కొట్టేశాం. వాళ్ళ యుద్ధ విమానాలు పడగొట్టేశాం. నూర్ఖాన్ ఎయిర్ బేస్లో యుద్ధ విమానం ఎగరడానికి కూడా లేకుండా చేసాం. 24 గంటల్లో మనం వేసిన ఆపరేషన్ బ్రహ్మోస్ మిసైల్ ద్వారా. సో ఈసారి పాకిస్తాన్ ముక్కలనే ఆపరేషన్ ఉంటుందనేది మనకి ఇక్కడ దృఢంగా తెలుస్తుంది. ఇండియా ప్రిపేర్ అవుతుంది. సింధు జలాలు ఇచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే సింధు జలాలని కాలువల ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈ తులుబులు, ఈ నావిగేషనల్ ప్రాజెక్టు ద్వారా, ఈ సలాల్ ప్రాజెక్టుల నుండి కాలువలు తవ్వి 1500 కిలోమీటర్లతో ఈ పంజాబు, హర్యానా, ఈ రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్లో నీటిని సరఫరా చేస్తున్నాం. ఇంక ఎట్టి పరిస్థితుల్లో మనం సింధు జలాలని పాకిస్తాన్కి ఇచ్చే ప్రసక్తే లేదనేది ఇక్కడ దృఢమైపోతుంది. కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి వస్తుంది, మనం దాన్ని ముక్కలు చెక్కలు చేయడం అనేది ప్రపంచం వీక్షించబోతుంది అనేది మనకు అర్థమవుతుంది.